హీరో కన్ఫర్మ్ అయిపోయాడండి. ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే స్టోరీ, స్క్రీన్ ప్లే 2 రెడీగా ఉన్నాయి. కానీ ఇంకా ఓకే కానిది ఎవరో తెలుసా? డైరెక్టరు. అదేంటి స్టోరీ ఓకే అయిపోయింది. స్క్రీన్ ప్లే ఓకే అయిపోయింది. డైరెక్టర్ ఓకే కాకపోవటం ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు. మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, క్లారిటీ తెచ్చుకోవాల్సిందేంటంటే, ఈ సినిమాకి హీరో, ప్రొడ్యూసర్, స్టోరీ రాసింది, స్క్రీన్ ప్లే రాసింది. అవసరమైతే ఈ సినిమాని డైరెక్ట్ చేసేది కూడా ఆ హీరోనే అంట. ఆయనే మన 'రామ్ పోతినేని' గారు. అవును, మీరు విన్నది నిజమే. 'రామ్ పోతినేని' గారు తన కెరియర్‌లో ఇప్పటి వరకు 'శ్రీను వైట్ల', 'పూరి జగన్నాథ్' గారు, 'గోపీచంద్ మలినేని' గారు ఇలాంటి స్టార్ డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు. అలాగే 'శ్రీనివాస్' గారు ఇలాంటి చిన్న చిన్న డైరెక్టర్స్‌తో కూడా వర్క్ అయితే చేశారు. కానీ ఆయనకి తగిన ఫలితం అయితే ఇప్పటి వరకైతే దక్కలేదు. కాబట్టి ఇంక ఆయన రంగంలోకైతే దిగి ఆయన కోసం ఒక స్టోరీ అయితే రాసుకున్నాడు. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసేది కూడా ఆయనే. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ప్రెజెంట్ డైరెక్టర్ కోసం అయితే వెతుకుతున్నారు. ఒకవేళ ఎవరు ఓకే కాకపోతే ఆ సినిమాని స్వయాన 'రామ్ పోతినేని' గారే డైరెక్ట్ చేసే అవకాశం అయితే పుష్కలంగా కనపడుతుంది. ఇంతగా ఆ సినిమా వర్కింగ్ టైటిల్ ఏంటంటే 'ఏ లోన్ వుల్ఫ్'. 'ఎలోన్ వుల్ఫ్' అనమాట. ఇదేదో హాలీవుడ్ సినిమా పేరులాగా అయితే ఉంది కదా! మరి ఆ మాత్రం ఉండాలి స్టఫ్. మరి సొంతంగా కథ రాసుకొని, హీరోగా ఊహించుకొని రాసుకున్న కథ మాత్రం లేకపోతే ఎలాగా? మీరు రీసెంట్‌గా చూసుకుంటే ఆయన లాస్ట్ సినిమా ఏంటి? 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఆ సినిమాలోనే మీరు చూసుకుంటే, ఆ సినిమా స్క్రీన్ ప్లే, లొకేషన్ హంట్‌లో కూడా ఆయన హస్తం అయితే ఉంది. ఇంకా ఒక పాట రాశారు. ఒక పాట పాడారు. ఈ రకంగా ఈ మధ్యన కొద్దిగా ఇన్వాల్వ్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇదివరకు బ్లైండ్‌గా డైరెక్టర్ ఏం చెప్తే అదైతే ఆయనైతే చేసేసేవాడు. ఈ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అంటే డబ్బుల పరంగా ఆశించినంత కలెక్ట్ చేయకపోవచ్చేమో గానీ, సినిమా పరంగా అది మంచి సినిమానే. కాబట్టి ఆయన టేస్టు అంటే ఆయన పెన్ పవర్ బానే ఉందని నేనైతే అనుకుంటున్నా. ఈ 'ఎలోన్ వుల్ఫ్‌గా' వీళ్ళ ప్రెజెంట్ అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆయనే డైరెక్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరు డైరెక్ట్ చేసినా ఆయనకి అంటే ఆయనకి చాలా టాలెంట్ ఉందండి. డాన్స్ బా చేస్తాడు. యాక్టింగ్ బానే చేస్తాడు. స్క్రీన్ ప్రెజెన్స్ బానే ఉంటది. అయినా సరే ఇప్పుడు 'బోయపాటి' లాంటోళ్ళు కూడా ఆయనకైతే హిట్ అయితే ఇవ్వలేదు. తప్పేముంది? ఒక రాయేసి చూస్తాడు. ఏముంది సినిమా హిట్ అయితే మంచి బ్రేక్ త్రూ వస్తది కదా! చాలా మంది డైరెక్టర్స్‌నయితే నమ్మాడాయన. 'బోయపాటి శ్రీను' గారు ఉన్నారు మనం చెప్పుకున్న 'పూరి జగన్నాథ్' గారు, 'శ్రీను వైట్ల' గారైతే ఒక హిట్ అయితే ఇచ్చారు. ఈ రకంగా అప్పుడు 'సుకుమార్' గారి 'జగడం' ఇలా స్టార్ డైరెక్టర్స్‌తో తీశాడు. చిన్న డైరెక్టర్స్‌తో తీశాడు. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ అయితే అవ్వలేదు. కాబట్టి ఈసారి ఆయనే రంగంలోకైతే దిగాడు. సోషల్ మీడియాలో ఒక సెంటెన్స్ అయితే బాగా నడుస్తుంది. ఇప్పుడు అదేంటంటే ఈ హాస్టల్‌లో కూరలు నచ్చట్లేదని సొంతంగా వంట వండుకున్నారంటారు గదా! ఆ వంట ఇంకా డేంజర్ అంటారు గదా! ఆ రకమైన స్లోగన్ అయితే ఒకటైతే అలా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఆ బయటోళ్ళు వండిన వంట కంటే మనం బాగా వండుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా వండితే. ఆ జాగ్రత్తగానే మన 'రామ్ పోతినేని' గారైతే వండుతారని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ఆయన గనక నిజంగా డైరెక్షనల్ డెబ్యూట్ చేస్తే అదైతే క్రేజీగా ఉంటది. ఆ సినిమాకి బస్ గూడా భయంకరంగా అయితే ఉంటది. కాబట్టి ఆయన ఖచ్చితంగా అదైతే చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆయనే, హీరో ఆయనే, ఇయన్నీ ఆయనే కాబట్టి చాలా జాగ్రత్తగా సినిమా అయితే తీస్తాడు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.